నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. కరీంనగర్లో కేంద్ర మాజీ మంత్రి ఎంపీ ప్రకాష్ జావదేకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో ఒక్క అవినీతి మరకలేదన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాష్ జావదేకర్ దైవభక్తుడు. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదని, చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో టూకే రన్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజన్ యాదవ్ పాల్గొన్నారు. ఏసీపీ కుష్కల సిఐ నవీన్ కుమార్, ఫరూక్ నగర్ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రజలు ఈ రన్లో పాల్గొన్నారు. కమెడియన్ సినిమాల్లో రాణిస్తూనే రాజకీయంగా మార్కు ప్రదర్శిస్తూ తమ లక్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటి వరకు హీరోలు, నటులు, నటీమణులు ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తాజాగా టాలీవుడ్కి చెందిన కమెడియన్ సప్తగిరి తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లేదంటే ఎంపీగానైనా పోటీ చేయడానికి సిద్ధమని స్టేట్మెంట్ ఇచ్చాడు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ వద్ద జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు తాగిన మైకంలో వీరంగం సృష్టించారు. భువనేశ్వర్కు వెళ్లేందుకు టికెట్ ఇవ్వమని ఉద్యోగిని అడగ్గా ఆమె చిల్లర లేదన్నారు. రైలు వెళ్లిపోతుందని తాము ఎలా చిల్లర తేగలమని వారు తాగిన మైకంలో ఆమెతో దురుసుగా మాట్లాడారని ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రాజ్ బట్టల షోరూంను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రామ్రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామ్రాజ్ కాటన్ సంస్థ నాణ్యమైన బట్టలు తయారు చేస్తూ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతోందని అన్నారు. ఈ సందర్భంగా షాప్ యాజమాన్యం నాగిళ్ల ప్రభాకర్, వాసులను అభినందనలు తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పాటు సమాజంలోని పేదలు, వెనుకబడిన తరగతులు, కార్మికులు ఇలా వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. పేద కుటుంబాల్లోని విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుకొని ఆయా కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వారాహి యాత్రను ఎవరూ ఆపలేరని జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనతి కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి చేపట్టబోయే వారాహి యాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో గత 10 రోజులుగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీర్లపల్లి శంకర్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని, లేకుంటే ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఇబ్రహీం, బీఎస్పీ నాయకులు దొడ్డి శ్రీనివాసులు, సిఐటియు రాజు, తుప్పుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బీజేపీ నేతలు కాషాయ కండువాలు తీసేసి పచ్చ కండువాలు వేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలు అన్యాయం చేసిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన జరిగింది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితే గన్నవరం ప్రాంత ప్రజల మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల నుండి షాక్ ఎదురైంది. 8 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. 2022 నవంబర్ నుండి వేతనాలు రావడం లేదంటూ సచివాలయంలోని ఆయన ఛాంబర్కు తాళం వేసి నిరసన తెలిపారు. మంత్రి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, అటువంటి బాలలను కార్మికులుగా వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోం వద్ద ర్యాలీ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు.
మహిళా హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల ఘాట్ రోడ్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఘాట్ రోడ్లో 10 రోజుల్లో 3 ప్రమాదాలు జరిగాయి. తమిళనాడుకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుపతి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం మొదటి ఘాట్ రోడ్లోని 4వ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న కొందరికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీరామ మందిర నిర్మాణాన్ని భూ వివాద స్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీరామ మందిర నిర్మాణానికి స్థానికులు భూమి పూజ తలపెట్టారు. భూమి పూజ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. స్థానికులు ఎవరూ వివాదాస్పద స్థలం వద్దకు రాకుండా చర్యలు చేపట్టారు. వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు ఆదేశించారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం సెరికల్చర్ గ్రైనేజ్ సెంటర్ ప్రాంగణంలో ఉన్న బావిలో మహిళ మృతదేహం లభ్యమైంది. గమనించిన సెరికల్చర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు గాంధీనగర్కు చెందిన ఈశ్వర్ భార్య పుష్పగా పోలీసులు గుర్తించారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యా కానుకను విశాఖ జిల్లాలో కలెక్టర్ మల్లికార్జున అందించారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులకు ప్రభుత్వ కానుకను అందించారు. 4వ విడతలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం సుమారుగా 2,418 రూపాయల విలువ గల కానుకను అందిస్తోంది.